నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు ప్రేరేపించిన ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడంట. దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనకి మేలు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక గొప్పవారిగా చేయాలని కోరుకుంటున్నాడు. మన దీనస్థితిలో నుండి ఒక సంపన్నమైన స్థితిలోకి ప్రభు నడిపించాలని కోరుకుంటున్నాడు. తలగా మనల్ని చేయాలని, మనల్ని పైవారిగా చేయాలని, మనల్ని ఈ లోకములో దేవుడు బహుగా దీవించాలి, ఆశీర్వదించాలని ఈ ఉదయకాలం ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం దేవుని దృష్టికి మంచివారిగా కనపడాలంట. ఎలా కనపడాలి? మంచివారిగా కనపడాలి. దేవుని దృష్టిలో మనం ఉత్తమమైనది ఎన్నుకునేవారిగా, మంచిది ఎన్నుకునేవారిగా, మంచివారిగా అంటే మంచి పనులు చేసేవారిగా, మంచి ఉత్తమమైన దానిని మన కొరకు మనము కలిగి ఉండేవారిగా, ఉత్తమమైన వాటిని మనం చేసేవారిగా, కలిగి ఉండేవారిగా మనం దేవుని కనపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లరా, మరి మనము న్యాయమైన వారిగా దేవుని కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కనికరము కలిగిన వారిగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే మంచివారిగా కనపడాలి, న్యాయమైన వారిగా కనపడాలి. మరి మన దేవుని వాక్యాన్ని గమనిస్తే ఏది ఉత్తమమో అది ఉత్తమమైన వాటిని మనం కలిగి ఉన్నవారిగా, అలాగే న్యాయమైన వారిగా, అలాగే కనికరం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం కనపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైతే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన ఎవరిని ఆశీర్వదిస్తారంటే, ఆయన దృష్టిలో ఎవరైతే మంచివారిగా, ఉత్తమమైన అనుభవాలు కలిగిన వారిగా, మరి అలాగే మరి న్యాయమైన వారిగా, కనికరం కలిగిన వారిగా ఆయన సన్నిధిలో కనబడతారో వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే మీకా గ్రంథం 6వ అధ్యాయం, ఈ 6వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ దేవుని ప్రజలకు దేవునికి ఒక వాదన జరుగుతుందంట. వాదన ఏంటా వాదన అంటే, నీవు యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. మొదటి వచనం, నీవిచ్చిన పర్వతములు, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యం ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశము నుండి నేను మిమ్మును రప్పించి మిమ్మును నడిపించుటకై, చూడండి, దాసుల గృహముల నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్ము నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీకు అనుగ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని, బెయారు కుమారుడైన బిలాము అతని ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకు జరిగిన వాటిని మనస్సున తెచ్చుకొనుడి. ఏమి తీసుకొచ్చి నేను యెహోవా దర్శింతునని, ఏమి తీసుకొచ్చి యెహోవా మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతునని, దహన బలులు ఏడాది దూడలు అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయన సంతోషం కలగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తున. మనుష్యుడా, చూడండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, నేను చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మల్ని ఏమైనా ఆయాసపరిచానా? ఎన్ని మేలులు చేశాను మీకు, ఎన్ని మంచి కార్యాలు చేశాను మీ పట్ల. ఇదిగో మరి ఎందుకు మీరు నా పట్ల మరి సరైన రీతిలో నన్ను వెంబడించట్లేదు? ప్రియులారా, వాక్యంలో చూస్తే
ఐగుప్తు నుండి మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించాను కదా, మరి లోకములో నుండి నిన్ను నేను నడిపిస్తా వస్తున్నాను కదా, మరి నేను ఇన్ని మేలులు నీ పట్ల చేశాను, నాకు నువ్వు నమ్మకంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఏమి తీసుకొని వచ్చి నన్ను మీరు దర్శించాలనుకుంటున్నారు? మందిరంకి వచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారు? మందిరములోకి వచ్చేటప్పుడు నేను ఏం తీసుకొని వచ్చి నా దేవుని దర్శించాలనుకుంటున్నారు? ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చే వాటిని బట్టి నిన్ను బట్టి సంతోషిస్తానా? ఆయన అంటాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, ఏది న్యాయం అది నీకు తెలియజేయబడి ఉన్నది. మరి కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నడుచుకొనుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుడు, ఇదే కదా నేను అడుగుతున్నాను, ఇంకేం అడుగుతున్నాను? హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఆరాధనలో. దేవుడు ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్తున్నాడు. ఏది పాపమో కాదో చెప్తున్నాడు. ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో ప్రభు చెప్తున్నాడు. ఏది సరైనదో ఏది సరైనది కాదో ప్రభు చెప్తున్నాడు మనకి. ఆయన అంటాడు అక్కడ, ఏది ఉత్తమమో అది నీకు నేను తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యాన్ని గమనిస్తే ఏది ఉత్తమమైనది మనకి అంటే, మొదటిగా మనం గమనించినప్పుడు ప్రియులారా, మరి లోకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూసినప్పుడు, లోకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ఏమని ఉందంటే, అక్కడ మరియా మార్త ఇద్దరు సహోదరులు కనపడుతున్నారు. ఈ సహోదరులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారయ్యా అని మనం చూస్తే, ఈ మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె ఏం చేస్తుందంటే తొందరపడుతుందంట. మరియ మాత్రం ఏం చేస్తా ఉందంటే దేవుని పాదముల యొద్ద కూర్చొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన మీద వ్యాజ్యం ఆడకూడదు, దేవుడు మన మీద బాధపడకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని అంటే మనం ఆయనకు ఉత్తమమైన వారికి ఏర్పరచుకున్న వారిగా కనపడాలి, మంచివారిగా కనపడాలి, ఉత్తమమైనవి మనం కలిగి ఉన్న వారిగా దేవుణ్ణి కనపడాలి. ఏది ఉత్తమమైనది ఏది మంచిది మన జీవితంలో అంటే, మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుందంట. హల్లెలూయా. హల్లెలూయా. 39వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియులారా, 39లో చదువుకుంటే, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ 42లో మరియ ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏంటి ఉత్తమమైనది అంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. హల్లెలూయా. నా మాటలు అర్థం చేసుకో. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండటమే ఉత్తమమైనదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఉత్తమమైనవి మనం ఏర్పరచుకోవాలి మన జీవితంలో. ఉత్తమమైనది ఏంటి అని అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం. ప్రియమైన వారలారా, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందేమో ఆయన బోధ వినుచుండెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బోధ దేవుని మాటలు వింటుంది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలన్నీ వింటా ఉంది. దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఏర్పరిచారు. సియోను పట్టణం, యెరూషలేం పట్టణాన్ని ఏర్పరిచారు. ఒకానొక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి సియోను యెరూషలేం పట్టణానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు. అయితే సియోను యెరూషలేం పట్టణానికి మనం దేవుడు మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ దినాల్లో. సియోను యెరూషలేం పట్టణానికి వెళ్ళాలంటే, ఇదిగో మరి దేవుడు ఆ రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలంటే, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ఎలా మనం వెళ్ళగలుగుతామంటే యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చొని అనుభవం మనం కలిగి ఉండాలి.
ఈరోజు మనం నేర్చుకోవాలి ఏది ఉత్తమమైనది అని అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉండటమే ఉత్తమమైనది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలను మనం వినటమే ఉత్తమమైనది. యేసయ్య మాటలు వినాలి. ఈ రోజున మన జీవితాల్లో ఉత్తమమైనది ఏంటయ్యానంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు మనం వినటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మన జీవితంలో ఉత్తమమైనది. యేసయ్య మాటలు మనం వినాలి. ప్రతి ఉదయము యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చునే వారిగా ఉండాలి. ప్రతి ఉదయకాలం ఏం చేయాలి చెప్పండి చెప్పండి. ఉదయాన్నే లెగవగానే ఏం చేస్తాం మనం? ఉదయాన్నే లెగవగానే ఏం చేస్తాం? టీ పెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేవగానే టీ పెట్టుకుంటాం, లేకపోతే ముచ్చట పెట్టుకుంటాం కదా. ఇంట్లో వాళ్ళతో కూర్చొని అది ఎలా ఇది ఎలా అని. కొంతమంది ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు కూడా నిద్ర లేవగానే పక్కన ఉన్న వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారు. కొంతమంది టీ పెట్టుకుంటారు. అంటే మీరు మీరు మంచోళ్ళు, ప్రార్థన చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఉదయకాలాన లేవగానే మనం ఆయన ప్రతి ఉదయం ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం కావాలి. కొంతమంది కుటుంబాల్లో చూస్తే ఉదయాన్నే లెగవగానే సినిమా పాటలు పెట్టుకొని వింటా ఉంటారు. ఆ ఇంట్లో మీరు చూసారో లేదో, పాటలు పెట్టుకుంటారు. పని చేసేటప్పుడు అంటే ఆమె ఉత్సాహం రావాలంట. లెగవగానే ఆ ఉత్సాహం కోసం పాటలు పెట్టుకుంది. కానీ దేవుని పాటలు అన్నా ఏంటి పెట్టుకుందంటే సినిమా పాటలు. కొంతమంది ఉదయం లెగవగానే ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు, ఫేస్బుక్లోకి వెళ్ళిపోతారు. చెప్పండి. ఏదో ఒక ఆ ఫోన్లో ఉన్న విషయాలు చూస్తూ ఉంటారు నిద్ర లెగవగానే. ఉదయాన్నే లెగవగానే ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏది ఉత్తమమైనది అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొనడమే ఉత్తమమైనది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉదయాన్నే ప్రతి ఉదయం ప్రతిరోజు లేచి యేసయ్య పాదాల దగ్గర మనం ఉదయాన్నే లేచి ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు యేసయ్య మనతో మాట్లాడతాడు. యేసయ్య మనతో ఏం మాట్లాడతాడో మనం శ్రద్ధగా వినాలి. యేసయ్య మాట్లాడిన మాటలన్నీ మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆ ఉదయకాలం ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మాటలన్నీ మనం విన్నప్పుడు ఆ మాటలన్నీ మనల్ని బ్రతికిస్తాయి. ఆ మాటలన్నీ మనల్ని పరలోకానికి నడిపిస్తాయి. ఆ మాటలన్నీ మన జీవితంలో ఆశీర్వాదకరంగా మనల్ని నిలబెడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రతిదినము యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అనుభవం కావాలి. ప్రతిరోజు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలన్నీ వినేవారిగా ఉండాలి. ఆ మాటలన్నీ మనల్ని ఇదిగో నిత్య జీవానికి నడిపిస్తాయి. ఆ మాటలన్నీ మనల్ని ఆశీర్వాదానికి నడిపిస్తాయి. ఆ మాటలన్నీ మనల్ని ఇదిగో మరి బ్రతికిస్తాయి, మరణం నుండి తప్పిస్తాయి. హల్లెలూయా. అందుకనే ప్రతిదినము యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటము, ఆయన మాటలు వినటమే ఉత్తమమైనది. ఏ రోజైతే మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చోకుండా ఉంటాం ఆ రోజు మనం పాపంలో పడిపోతాం. ప్రతిదినము మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం వలన, యేసయ్య మాటలు వినటం వలన, దేవుని వాక్యాన్ని గమనిస్తే ఒక్కరోజు కూడా మన జీవితంలో పాపాన్ని మనం అనుమతించము. నా మాట మీకు అర్థమవుతుందా? యేసయ్య పాదాల దగ్గర ప్రతి ఉదయం కూర్చోవటమే ఉత్తమమైనది. ఆయన మాటలు వినటమే ఉత్తమమైనది. ఆయన మాటలు విన్న అనుభవం మనకి అలాగా ఆ ఉత్తమమైన అనుభవం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పాపాన్ని మన లోపలికి అనుమతించమంట. ఎందుకంటే మనం యేసయ్య మాటలు ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటున్నాం కనుక ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి? పాపములోనికి మనల్ని వెళ్ళనివ్వవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఉత్తమమైనది అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం. ఏది మంచిది మన జీవితంలో? ఈ రోజున వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. యేసయ్య మనల్ని దీవించాలంటే మంచివారిగా కనపడాలి. బైబిల్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా ఉత్తమమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం ఈరోజు నేర్చుకోవాలని నేను ఆశించాను వాస్తవానికి. హల్లెలూయా. అయితే మొదటిది ఏంటంట? ఉత్తమమైనది ఏంటి? మొదటిది ఏంటి? కూర్చొని ఆయన మాట విన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మాటలన్నీ మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. విన్నప్పుడు ఆ మాటలన్నీ ఏం చేస్తాయి? మనల్ని పాపములోనికి పోనివ్వవు, నిత్య జీవానికి నడిపిస్తాయి. ఆ మాటలన్నీ మనల్ని నశించుకోనివ్వవు, బ్రతికిస్తాయి. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే
చూడండి, మనం ఈ రోజున వాక్యంలో చాలా విషయాలు ఎంపిక చేసుకోవాలి. ఏవి మంచివో, ఏది ఉత్తమమైనవో నేను మీకు చెప్తున్నాను. దేవుని వాక్యంలో చూస్తే మీ మరి మీకా గ్రంథంలో 6:8 చదివాం కదా, ఏది ఉత్తమమైనదో, ఏది మేలైనదో, ఏది మంచిదో మీరు వాటిని మీ ముందుంచుతున్నాను అన్నాడు దేవుడు. రోమాపత్రిక 2:4 మనం చూస్తే, రోమాపత్రిక 2:4 మనం చూస్తే అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడుతుంది. రోమాపత్రిక 2:4 మారు మనసు పొందుటకును ఎరుగక, చూడండి, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుట నిన్ను ప్రేరేపించున్నది ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతును నీకరించుదువా. చూడండి, దేవుడు మంచి ఒక ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఇక్కడ దేవుడు మంచి ఐశ్వర్యం ఏంటంటే, దేవుడు మంచి ఐశ్వర్యం ఏంటంటే మారు మనసు పొందడమే మనకు ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనము మారు మనసు పొందటం, మన పాపములను ఒప్పుకొనటమే మారు మనసు పొందటం, మన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడటమే మారు మనసు పొందటం. ఏది ఉత్తమమైనది అని అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం ఉత్తమమైనది. ఏది మంచిది, ఏది ఉత్తమమైనది అంటే, ఇదిగో దేవుడు మనకిచ్చే ఐశ్వర్యము, మంచి ఐశ్వర్యం ఏంటంటే మారు మనసు పొందటమే మనకు ఐశ్వర్యం. మారు మనసు పొందటమే మనకు ఐశ్వర్యం. పాపములు ఒప్పుకోవటమే మనకు మంచి ఐశ్వర్యం. మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడటమే మనకు మంచి ఐశ్వర్యం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి మారు మనసు పొంది రక్షణ పొందటం మంచి కార్యం. ఏది మంచి కార్యం మన జీవితంలో, ఏది ఉత్తమమైన కార్యం మన జీవితంలో అంటే మన పాపములను ఒప్పుకొనటమే మంచి కార్యం. మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడటమే మంచి కార్యం. మన పాపములు ఒప్పుకొని దేవుని యొక్క రక్షణ పొందడమే మంచి కార్యం. హల్లెలూయా. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా మనం పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాల్లో కూడా మనము దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మనం ప్రతి చిన్న విషయంలో కూడా మారు మనసు పొందాలి. ఈరోజు దేవుడు అదే మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మనం పశ్చాత్తాపడాలి. ప్రతి చిన్న విషయంలో కూడా మనం దేవుని దగ్గర మన మనస్సులో మరి క్షమాపణ అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉత్తమమైనది ఏంటంటే, మంచి కార్యం ఏంటంటే మన పాపములు ఒప్పుకొనటమే. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 34:18 అంటాడు, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగము. దేవుని బిడ్డలారా, నీ పాపములను బట్టి నీ హృదయం విరిగి నలిగిన హృదయంగా మార్చబడాలి. విరిగి నలిగిన హృదయముగా మార్చబడే అనుభవం మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 18వ వచనములో 34:18 ఆయన అంటున్నాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారు ఆయన రక్షించును. చూడండి, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఉంటారో వారికి దేవుడు దగ్గరగా. నా మాట అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఏది మంచి కార్యం మన జీవితంలో, ఏది మంచి కార్యము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు దృష్టికి మనం మంచివారిగా కనపడాలి, ఉత్తమమైనవి చేసేవారికి కనపడాలి. ఉత్తమం అంటే మంచిది, మంచి కార్యములు కలిగిన వారిగా మనం కనపడాలి. దేవుడు ఆశీర్వాదం పొందాలంటే మొదటిది ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే మంచి కార్యము. ప్రతి ఉదయము దేవుని పాదాల దగ్గర కూర్చోవటమే మంచి కార్యము. ప్రతి ఉదయము దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు ఆలకించడమే మంచి కార్యము. రెండోది మన పాపముల నిమిత్తం మారు మనసు పొందడమే మంచి కార్యం. మన పాపములు ఒప్పుకోవటమే మంచి కార్యం. మన పాపములను బట్టి ప్రతి చిన్నది, ఈ చిన్నదానికి కూడా నేను మారు మనసు పొందాలంటే పొందాలి. ప్రతి చిన్న విషయంలో కూడా అది దేవునికి ఇష్టం లేనిదైతే నువ్వు మారు మనసు పొంది దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఇదిగో విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 57:15 చదువుకుందాం. యెషయా గ్రంథం 57:15 వచనంలో
దేవుని వాక్యం కూడా ఇలాగ మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని గమనిద్దాం ఒకసారి. 57 15 మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణములు ఉజ్జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయటానికి, ఇదిగో వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మహోన్నతుడైన దేవుడు, మన దేవుడు నిత్య నివాసైన దేవుడు. మన దేవుడు, దేవుని వాక్యాన్ని గమనిస్తే పరిశుద్ధ స్థలములో వసించేవాడు. అయినప్పటికీ కూడా ఆయన విరిగి నలిగిన హృదయం గల వారికి, వినయము కలిగిన వారికి, దీన మనసు కలిగిన వారికి ఆయన దగ్గరగా ఉండే వారి దగ్గర నివసిస్తున్నాడంట. హల్లెలూయా. వాస్తవానికి మన దేవుడు ఎంతో గొప్పవాడు. పరలోకములో కోటాను కోట్ల దేవదూతల మధ్య నివసించేవాడు. ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని, వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి, వారి పాపముల నిమిత్తమై ఇదిగో వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని యేసయ్య రాకడ కొరకు మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొంది ఇదిగో విరిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారై మారు మనసు పొందిన వారై ఉంటారో, రక్షణ పొందిన వారై ఉంటారో, దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారి యొద్ద నివసిస్తాడు. మాట మీకు అర్థం? ఎవరి దగ్గర దేవుడు నివసిస్తాడంట? ఎవరి దగ్గర దేవుడు నివసిస్తాడు? ఎవరికి దేవుడు దగ్గరగా ఉంటాడు చెప్పండి? ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే, ఎవరైతే వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడతారో, వారి పాపములు ఒప్పుకుంటారో, వారి పాపముల నిమిత్తమై విరిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో, వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. వారి యొద్ద దేవుడు నివాసం ఉంటాడు. ఈరోజు నీ పాపాలను ఒప్పుకోకపోయినప్పుడు, నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడినప్పుడు, చిన్న విషయమే కదా, ఇది ఎవరు చేయట్లేదు లేదని, ఇది కూడా తప్పేనా అనుకుంటున్నాం. అది కూడా తప్పే, అది కూడా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. నీ పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొంది విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉన్నప్పుడు, ఆయన మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలములో వసించువాడైనా ఆయన నీ యొద్ద నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తే, ఏది మంచి కార్యం మన జీవితంలో అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ప్రార్థన జీవితం కలిగిన వారిగా ఉండటమే మంచి కార్యం. ప్రార్థన చేసేవారిగా ఉండటమే మంచి కార్యం. మన జీవితంలో ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగిన వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, మొరపెట్టే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 1 తిమోతి పత్రిక, నేను ముగిస్తాను త్వరగా. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము, అన్నిటికీ అంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవాలని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఏది మంచిది? నేను ఈరోజు ఏం చెప్తున్నాను మీకు? వాక్యం చెప్పండి. ఏం వాక్యం చెప్తున్నాను? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే, మనం దేవుని దృష్టికి ఎలా కనపడాలి? మంచివారిగా కనపడాలి. ఎప్పుడు మంచివారిగా కనపడతాం మనం? మంచి విషయాలు మనలో ఉన్నప్పుడే కదా. స్తోత్రం. మంచి విషయాలు మనలో ఉన్నప్పుడే మంచివారిగా మనం కనపడతాం. మనలో మంచి పనులు లేకుండా మనం మంచివారమని దేవుడికి ఎట్లా గుర్తుపడతాడు? స్తోత్రం. మంచి విషయాలు ఏంటి? మొదటిది ఏంటి? దేవుని పాదాల దగ్గర కూర్చోడు. రెండోది ఏంటి? మంచి కార్యం ఏంటి? రెండో మంచి కార్యం, ఎప్పుడు కూడా మన పాపముల నిమిత్తం మనం పశ్చాత్తాపడాలి. మన పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొందడమే మంచి కార్యం. చెప్పండి, మన పాపాలు ఒప్పుకొని, పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి, మారు మనసు పొంది,
బాప్తిసం పొందటమే మంచి కార్యం. ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందుతారో, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారి దగ్గర దేవుడు నివాసం ఉంటాడు. వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. నీ పాపాలు ఒప్పుకోకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు రక్షణ పొందకుండా, నీ పాపాల నిమిత్తం నీకు ఒక పశ్చాత్తాపం మారు మనసు లేకుండా ఉన్నావనుకో, మరి దేవుడు మనకు సమీపంగా ఉండడు. మన దగ్గర ఆయన నివాసము చేయడు. రెండో మంచి కార్యం ఏంటి? మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందటమే మంచి కార్యం. మూడవది ఏంటి? మనం అందరి కొరకు ప్రార్థన చేయటమే మంచిది. 3వ వచనంలో ఉంది ఆ మాట ఇక్కడ. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియు నై ఉన్నది. దేవునికి స్తోత్రం కదా. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయములో 3వ వచనంలో ఉంది ఆ మాట. మనం అందరి కొరకు ప్రార్థన చేయటం మంచి కార్యం. చెప్పండి ఏంటంట? అందరి కొరకు ప్రార్థన చేయటం. మనం ప్రార్థనా పరులై ఉండాలి. మనం ప్రార్థన చేసేవారిగా ఉండటమే మనకు ఒక మంచి కార్యం. మనం ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలో స్వార్థపరులుగా ఉండకూడదు. మన ప్రార్థనలో ఏముండకూడదంట? స్వార్థపరులుగా మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. కానీ అందరూ ప్రార్థన చేస్తారు. చెప్పండి ఏంటంటే అందరూ ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థనలో ఏముంటుంది? స్వార్థం. ఏంటా స్వార్థం? ఎప్పుడు కూడా వాళ్ళ ప్రార్థనలు అంతా ఏముంటుందంటే, యేసయ్యా నన్ను దీవించు, యేసయ్యా నా భర్తను దీవించు, యేసయ్యా నా కొడుకును దీవించు, యేసయ్యా నా మనవడిని దీవించు, యేసయ్యా నా మనవడికి ఆరోగ్యం ఇవ్వు, నా కొడుకు నాకు ఆరోగ్యం, యేసయ్యా నా ఉద్యోగాన్ని దీవించు, యేసయ్యా నా పొలాన్ని దీవించు, యేసయ్యా నా యొక్క వాహనాలను దీవించు, యేసయ్యా నా డబ్బులను దీవించు, యేసయ్యా ఇదే. ఇప్పుడు మనం ఇంకా ప్రార్థన చేసినప్పుడల్లా, మోకరించినప్పుడల్లా దేని కొరకు ప్రార్థన చేస్తాం? మన కొరకు, మన ఇంటి కొరకు, మన వాళ్ళ కొరకే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇది ఏమంటారంటే ప్రార్థన జీవితంలో స్వార్థపరులు. చూడండి, ఎప్పుడు పక్కనున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయరు. యేసయ్యా మా సేవకుని దీవించయ్యా, యేసయ్యా మా సంఘమును దీవించయ్యా, యేసయ్యా మా 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 ప్రాంతంలో, మా కాలనీలో ఉన్న వాళ్ళందరిని దీవించయ్యా, మా పొన్నూరులో ఉన్న వాళ్ళందరిని దీవించయ్యా, మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిని దీవించయ్యా, మా దేశాన్ని దీవించయ్యా, మా యొక్క దేశంలో మా ప్రజలందరూ నశించిపోతున్నారు, నీ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళందరిని రక్షించయ్యా. ఇక్కడ ఏమనుంది? రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏది మంచి కార్యము మన జీవితంలో అంటే, ఇదిగో అందరి కొరకు ప్రార్థన చేయటమే మంచి కార్యం. మనం ప్రార్థన చేయాలి, కానీ ఆ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు, స్వార్థపరులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మన కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవటం కాదు, అందరి కోసం కూడా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 4వదిగా మంచి కార్యం ఏంటంటే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ప్రభు దగ్గర ఎన్నో నెలలు, వారాలుగా అడుగుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మనకు జవాబు రాదు. కొన్నిసార్లు మనకు జవాబు రాకపోయినా మన నిరీక్షణ కలిగి, మనం విసిగిపోకుండా నిరీక్షణ కలిగి మనం ఎదురు చూసి, ఇదిగో దేవుని కార్యం కొరకు కనిపెట్టడమే మంచి కార్యం. 4వది ఏంటంట? నిరీక్షణ కలిగి ఎదురు చూడటమే. నేను ప్రార్థన చేశాను, ఆయన నాకు జవాబు ఇవ్వలేదు, ఈయన ఒక దేవుడేనా అని మనం అనకూడదు. స్తోత్రం. మనలో మంచి కార్యం ఏంటంటే, 4వదిగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. జవాబు రాకపోయినా విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం త్వరగా చదవండి, నేను ముగిస్తున్నా. విలాప వాక్యాలు 3:26. అక్కడ ఏమని రాయబడుతుంది వాక్యంలో ఒకసారి ఆలోచన చేయండి. విలాప వాక్యాలు 3:6. 26 3:26. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా? నరులు ఆశ కలిగి
యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది మన ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు కార్యాలను ఓపికతో కనిపెట్టడం మంచిది. మనం ప్రార్థన చేస్తాము, కానీ ప్రార్థనకు కొన్నిసార్లు జవాబే రాదు. సంవత్సరమైనా రాదు, 2 సంవత్సరాలైనా రాదు. అప్పుడు విసిగిపోతాం, అప్పుడు కొంచెం తొందరపడిపోతాం. మన సొంతంగా మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ దేవుని కార్యం కొరకు ఎదురు చూడలేం. కానీ ఏది మంచి కార్యం మన జీవితంలో అంటే, మనం ప్రార్థించినప్పటికీ జవాబు రానప్పటికీ మనం ఓపికతో కనిపెట్టడమే మంచి కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని కీర్తనకారుడు దావీదు 40వ కీర్తన 1వ వచనంలో ఏమని అంటాడంటే, 40వ కీర్తన 1వ వచనంలో దేవుని వాక్యంలో మనం ఒకసారి ఆలోచించేద్దాం. 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని కొరకు అంటే ఆయన కనిపెట్టుకున్నాడు. ఎట్లాగా? సహనముతో. మనం దేవుని కొరకు సహనముతో ఓపికతో కనిపెట్టుకొనటం మంచి కార్యం. మనం దేవుని కొరకు సహనముతో ఓపికతో, దావీదు గారంట సహనముతో కనిపెట్టాడంట. సహనముతో కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి జవాబిచ్చాడు. స్తోత్రం. మన ఓపికతో సహనముతో నిరీక్షణ కలిగి కనిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. చూడండి, విలాప వాక్యాలు 27వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. దేవుని కొరకు సహనంతో కనిపెట్టాలి, జవాబు కొరకు సహనంతో కనిపెట్టాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అదే మంచి కార్యం. ఐదోదిగా మనం వాక్యంలో చూద్దాం. ఐదోదిగా మనం చూసినప్పుడు చూడండి, దేవుని వాక్యంలో విలాప వాక్యాలు 23:27లో, యవన కాలములో నా కాడి మొయిట నరునికి మేలు. దేవునికి స్తోత్రం. ఏది మేలైన కార్యం, ఏది మంచి కార్యం అంట? ఏది మంచి కార్యం మన జీవితంలో అంటే దేవుని కాడి మొయిట మంచిది. చూడండి, ఈ రోజున దేవుని ప్రజలైన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని దేవుడు చూసినప్పుడు మంచివారి కనపడాలి. మనం ఎప్పుడు మంచివారి కనపడతామంటే మంచి కార్యాలు మనలో కలిగి ఉన్నప్పుడు. ఏంటి మంచి కార్యము? మనం దేవుని కాడి మొయ్యటమే మంచి కార్యం. దేవుడు సన్నిధిలో సేవకుడు ఒక్కడే మోస్తాడులే, ఆయన చూసుకుంటాడు అనుకోకూడదు. దేవుని పనిని, దేవుడు భారమును నువ్వు కూడా మొయ్యటమే మంచి కార్యం. హల్లెలూయా. సపోజ్ ఏదైనా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, అప్పుడు పాస్టర్ గారు చెప్తారు, అమ్మా మీటింగ్ పెట్టాలి, చాలా అవసరాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేయమని చెప్తాడు, కానీ నోరు తెరిచి అడగలేడుగా పాస్టర్ గారు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యో, మన మందిరంలో ఈ కార్యక్రమం ఉంది కదా అని మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క పనిలో మనం ఆ బరువుని, ఆ కాడిని మనము కూడా కాస్త మొయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకటి మనం వెళ్ళాలి, 2 దేవుని పని కొరకు మనమే వెళ్ళాలి పని చేయడానికి. వెళ్ళలేనప్పుడు వెళ్ళే వారిని పంపాలి. చెప్పండి, ఒకటి వెళ్ళాలి, లేకపోతే పంపాలి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నార్త్ ఇండియాలో మిషనరీ పరిచర్య ఈ నెలలో ఉంది. మరి 4 రాష్ట్రాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి 4 రాష్ట్రాలు వెళ్ళి రావాలి, అక్కడ అన్ని జనులకు కరపత్రాలు పంచి సువార్త పంచి చెప్పి రావాలంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అక్కడికి వెళ్తే కొడతారో తెలియదు, చంపుతారో తెలియదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి రాష్ట్రాల్లో సేవకులందరూ ప్రాణభయంతో ఎప్పుడేం జరిగిద్దో తెలియదు, ఎప్పుడేం జరిగిద్దో తెలియదు, ఎప్పుడేం జరిగిద్దో తెలియదు. వెళ్ళామా, మళ్ళీ మనం కూడా అక్కడ క్షేమంగా ఇంటికి వచ్చిన దాకా కూడా ఎప్పుడు మనల్ని ఏం చేస్తారు, జైల్లో పెడతారో తెలియదు, కొడతారో తెలియదు, చంపుతారో తెలియదు, మనల్ని తరిమి కొడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కానీ అక్కడ ఉన్న సేవకులు ప్రాణాలకు తెగించి వాళ్ళు దూషించబడి, అవమానించబడి, కొట్టబడి, ఏడవబడి, నిందించబడి, ఎన్నో శ్రమలలో వారు అక్కడ తట్టుకొని నిలబడి సేవ చేస్తున్నారు. హల్లెలూయా. సీరియస్గా నిజంగా చెప్తున్నా, ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు. మరి నాకు
కాబట్టి మనం ఏం చేయాలంటే మనము దేవుని పరిచర్యలో సువార్త పరిచర్యలో, ఆత్మల రక్షణ పరిచర్యలో, సంఘ స్థాపనలో, దేవుని కాడి మోస్తున్న సేవకుల భారములో మనం కూడా ఆ భారాన్ని మోయాలి. ఆ కాడిని మనం కూడా మోయాలి. స్తోత్రం. ఒకటి వెళ్ళాలి, లేదా వెళ్ళే వారికి మనం ఆ బరువులో మనం కూడా కాస్త మొయ్యాలి. దేవునికి స్తోత్రం. నా మాట మీరు ఆలకించండి జాగ్రత్తగా. మరి నీకు ఏదైనా పరిచర్య, ఏదైనా బాధ్యత దేవుడు సేవకులు నీకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతను మొయ్యటం అంటే ఏంటో తెలుసా? పరిచర్య చేయటం అంటే ఏంటో తెలుసా? ఆ పని నువ్వు నమ్మకంగా చేయటం అంటే దేవుని కాడిని నువ్వు కూడా మోస్తున్నావు. హల్లెలూయా. ఈ రోజున మనము దేవుడి కాడి మోసేవారిగా మనం ఉండాలి. అది మంచి కార్యము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు, అడిగాడు, నీతో మాట్లాడుతున్నాడు అనుకుందాం. నువ్వు నా కాడి మోయాలి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కాడి మోయటకు మనం సిద్ధంగా ఉండటమే మంచి కార్యం. దేవుడి పనిని ఏది అప్పగించినా పని నమ్మకంగా చేయటమే మంచి కార్యం. దేవుడు సేవకులతో పాటు ప్రయాసపడి దేవుని కాడి మోస్తున్న సేవకుల యొక్క భారములో మనము కూడా భాగం పంచుకోవటమే ఆయన కాడి మోయట, అది మంచి కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదోదిగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 23:1 మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలంట. ఏంటి మంచి కార్యం మన జీవితంలో? దైవజనుడు పౌలు గారు ఏమంటున్నాడంటే మంచి మనస్సాక్షిని కాపాడుకున్నాను అంటాడు. చదువుదాం ఎవరైనా. అపోస్తుల కార్యాలు 23:1. అపోస్తుల కార్యాలు 23:1 నేను చదువుతున్నాను, దయచేసి వినండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడై దేవుని ఎదుట నడుచుకుంటున్నాడంట. చూడండి, నేటి వరకు మంచి మనస్సాక్షి నేను కాపాడుకున్నాను అంటాడు. మన జీవితంలో ఏది మంచి కార్యము చెప్పండి? ఏది మంచి కార్యము? త్వరగా చెప్పండి. ఏది మంచి కార్యము? నిద్రపోతే నేను ఏం చెప్పగలను? పట్టుమని 40 నిమిషాలు వాక్యం లేకపోతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది మంచి కార్యం మన జీవితంలో అమ్మా? రెండోది పాపములు, మంచి కార్యం. మూడోది ఇంకెళ్ళలేక. ఇక మూడోది ఏంటి? ప్రార్థన చేయటం. మన కొరకే కాదు, అందరి కొరకు మంచి కార్యం. నాలుగోది ప్రార్థనకు జవాబు రాదు, అప్పుడు ఏం చేయాలి? నిరీక్షణ కలిగి, దేవుని కొరకు నిరీక్షణ కలిగి సహనంతో కనిపెట్టడమే మంచి కార్యం. ఐదోది దేవుని కాడి మొయట మంచి కార్యం. ఆరోది మంచి మనస్సాక్షిని కాపాడుకోవటం మంచి కార్యం. 24:16 అపోస్తలుల కార్యం 24:16 ఏమంటున్నాడంటే 24:16 అంటాడు ఈ విధంగా పౌలు, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24:16 అంటాడు అపోస్తలుల కార్యాలు. ప్రియులారా, పౌలు దైవజనుడు అంట తన మనస్సాక్షిని అంట మంచి మనస్సాక్షి కాపాడుకున్నాడు. ఏంటి మంచి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి, హల్లెలూయా. ఆయన అంటాడు, నేను దేవుని దగ్గర మనుషుల దగ్గర కూడా నా మనసుని నిర్దోషంగా ఉంచుకున్నాను, మంచి మనస్సాక్షిగా నేను కాపాడుకున్నాను. చూడండి, మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేయకూడదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇగో ఈ దుర్మార్గం పని చేస్తున్నావు, నువ్వు ఇంకా నీ జీవితంలో మార్పు నీలో ఇంకా రాలేదని మన మనస్సాక్షి మన మీద ఏ విషయంలో నేరస్థాపన చేయకూడదు. పౌలు గారంట మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడంట. తన మనస్సాక్షిని కాపాడుకున్నాడంట. మంచి మనస్సాక్షిని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎందుకు మంచి మనస్సాక్షిని మనం కాపాడుకోవాలంటే, మంచి మనస్సాక్షి ఎప్పుడైతే మనల్ని విడిచి వెళ్ళిపోతుందో మన విశ్వాసం కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది.
ఆ మాట అర్థమవుతుందా? మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కూడా ఒక మాట ఉంది. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, మంచి మనస్సాక్షి మనం పోగొట్టుకున్నప్పుడు, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారై చెడిపోయి ఉన్నారు. చూడండి, ఓడ బద్దలైపోయి వారు ఏమయ్యారంట? చెడిపోయి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎంత భయంకరమైన విషయమో చూడండి. మనం ఎప్పుడైతే మంచి మనస్సాక్షిని మనం కోల్పోతామో, విడిచిపెడతామో, మనల్ని మన విశ్వాసం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. మనలో మంచి మనస్సాక్షి లేకపోతే మనలో విశ్వాసం దేవుని పట్ల ఉండదు. ఆయన అంటాడు అదే 19లో, 1:19, మొదటి తిమోతి 1:19 చాలా స్పష్టంగా చెప్తాడు. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారై చెడి ఉన్నారు. ఈరోజు ఏడవ మాట చెప్పి ముగిస్తాను. మంచి కార్యం ఏంటి మన పట్ల అంటే, మంచి మనస్సాక్షిని కాపాడుకోవటమే మంచి కార్యం. ఏడవదిగా మనం సంతోషంగా ఉండాలంట ఎప్పుడు దేవునిలో. హల్లెలూయా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడతాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 23, 17, 23. న్యాయ విధులు చెరుపుటకై దుష్టుడు ఒళ్ళ నుండి లంచముచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 22 చదువుదాం. దేవునికి స్తోత్రం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సంతోషము కలిగిన మనస్సు, సంతోషము కలిగిన మనస్సు అంట మన శరీరానికి ఏమిస్తుందంట? ఆరోగ్యం. చూడండి, నేను ముగిస్తాను. ఈరోజు 7 విషయాలు మీకు చెప్పాను. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని ఎదురు చూసే కార్యం ఏంటంటే, ఇదిగో దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా సంతోషం కలిగి ఉండాలి. సంతోషంగా ప్రభువుని వెంబడించాలి. సంతోషంగా దేవుని మందిరానికి రావాలి. సంతోషంగా ఆయన యొక్క మరి సన్నిధిలో మనము, ఆయన పనిలో మనం పాలుభాగస్తులు అవ్వాలి. ఎప్పుడు దేవుని పనిని మనం కష్టంగా, బాధగా అనుకోకూడదు. సంతోషంగా మనం దేవుని పనిని చేయాలి. దేవుని పరిచర్య చేయాలి. దేవుని వాక్యాన్ని వినాలి. మనం దేవుని వాగ్దానాలను బట్టి ఎప్పుడు సంతోషించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడు సంతోషించే వారిగా ఉండాలి. దేవునిని బట్టి ఎప్పుడు సంతోషించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మన రోగాలు తగ్గిపోతాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం సంతోషంగా ఉంటే మనకి ఏ మందులు అక్కర్లా. మన సంతోషము మనకు స్వస్థతను కలిగిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని వాగ్దానాలను బట్టి సంతోషిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తామో, ఎప్పుడైతే దేవునిని బట్టి సంతోషిస్తామో, దేవుని పనిని మనం సంతోషంగా చేస్తామో, దేవునిలో మనం ఆనందించే వారిగా ఉంటామో, ఆ సంతోషము కలిగిన హృదయము, ఆ సంతోషము కలిగిన మనస్సు, ఆ సంతోషములో ఉన్న అనుభవం ఏంటంటే మనకు స్వస్థతనిస్తుంది, మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఎన్ని మందులు మింగినా ఈరోజు నీకు ఆరోగ్యం రావట్లే. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవునిలో సంతోషంగా లేవు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎంతమంది సంతోషంగా వాక్యం వింటున్నారు? నాకు తెలుసుగా, మీరు చెప్పపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు వదిలిపెట్టేస్తారా? ఎప్పుడు వెళ్ళిపోదామా? ఎప్పుడు అయిపోద్దా ప్రార్థన? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? ఎప్పుడు అయిపోద్దా ఈ వాక్యం? అన్ని చెప్తున్నాడు, వదిలిపెట్టట్లేదు. ఎప్పుడు వెళ్దామా? ఇదే ఆలోచన తిరుగుతుంది మైండ్లో, కొంతమంది బుర్రల్లో. ఇంకేం మాట్లాడతాడా దేవుడు నాతో? ఇంకా ఏం మంచి విషయాలు నాకు నేర్పిస్తాడు ఈరోజు? ఇంకా నన్ను ఆశీర్వదించడానికి ఏ మంచి విషయాలు నేను కలిగి ఉండాలా? ఇంకా నేను ఏ మంచి కార్యాలు తెలుసుకోవాలా వాక్యంలో నుండి? ఇంకా నేను ఏ మంచి కార్యాల గురించి
నేను నేను నా జ్ఞానాన్ని పెంచుకోవాలని ఎంతమంది సంతోషంగా వింటున్నారు వాక్యాన్ని? స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ రోజున చాలా మందికి చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, మందులు తింటున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారు, కానీ రోగాలు తగ్గట్ల. కారణం ఏంటి? ఈరోజు నువ్వు స్వస్థత పొందుకోవడానికి సీక్రెట్ ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కొంతమంది ఎప్పుడు చూసిన విచారం, సంతోషం ఉండదు. ఎంత వాళ్ళని మనం సంతోషించాలి, నవ్వించాలని ప్రయత్నించిన వాళ్ళు నవ్వరు. ఎన్ని చెప్పినా మనం చెప్పి మనం నవ్వించడానికి ప్రయత్నించినా వాళ్ళు నవ్వరు. ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, నా జీవితం ఇంతే, నా బతికింతే, నా బతికింతే, నా జీవితం ఇంతే, ఏమీ మార్పు ఉండదు, నేను ఇంతే, నా జీవితం ఇట్లా సావటమే. ఇటు ఫిక్స్ అయిపోయారు ఏడవటానికి, బాధపడటానికి. ఇక ఇక వాళ్ళు ఎప్పుడు కూడా కుంగిపోవడానికి వాళ్ళు ఇష్టపడిపోయారు. కానీ సంతోషిద్దాం, నా యేసయ్య ఉన్నాడు, నన్ను నిలబెడతాడు, సంతోషిద్దాం యేసయ్యను బట్టి. నా యేసయ్య వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు నెరవేరుస్తాడు, వాగ్దానాలను బట్టి సంతోషిద్దాం. దేవుని వాక్యము నన్ను దర్శిస్తూ ఉంది, దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది, దేవుడి వాక్యము ఇదిగో నన్ను తృప్తిపరుస్తుంది, ఆదరిస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిద్దాం. నా దేవుని పనిలో నేను సంతోషంగా నేను నడుచుకుందామని ఏమాత్రం కూడా వాళ్ళకి ఆశ లేదు. దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ఆనందించండి అంటాడు. హల్లెలూయా. దేవుని బట్టి ఆనందించండి, దేవుని బట్టి ఆనందించండి. సంఘానికి చెప్తా ఉండి, దశలోనికి సంఘానికి చెప్తాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిలో ఎప్పుడు సంతోషంగా దేవుని బట్టి ఉంటారో, ఏమున్నా లేకపోయినా దేవుని బట్టి ఎప్పుడు సంతోషంగా ఉంటారో, దేవుని వాగ్దానాలు నాకున్నాయని సంతోషంగా ఉంటారో, దేవుని వాక్యముతో తృప్తిపరచబడుతూ దేవుని వాక్యాన్ని బట్టి సంతోషంగా ఉంటారో, వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. స్తోత్రం. వాళ్ళ రోగాలకు మందులు అక్కర్లా, స్వస్థత కలిగిద్ది వాళ్ళకి వెంటనే. సంతోషము కలిగిన మనసు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు మనం ఆయనకి ఎలా కనపడాలి? మంచివారిగా. ఏది మంచిది? మంచివారిగా అంటే మంచి కార్యాలు మనం కలిగిన వారిగా. ఆయన అంటాడు, మనుషుడా, ఏది ఉత్తమమో దానిని ముందుంచాను, ఏది పాపమో ఏది పాపము కాదో, ఏది ఉత్తమమైనదో ఏది ఉత్తమమైనది కాదో, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది ప్రయోజనమో ఏది ప్రయోజనం కాదో నేను నీ ముందుంచుతున్నాను. ఉత్తమమైనది చేయటమే నాకు సంతోషం. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఉత్తమమైన మంచి వాడిగా నువ్వు కనపడాలి, ఆయనకి నేను కనపడాలి. మనం ఎప్పుడు మంచి వారికి కనపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మరి మంచి వారిగా మనం కనపడాలంటే మనలో ఏముండాలి? మంచి కార్యాలు ఉండాలి. మంచి కార్యాలు చేసేవారిగా, మంచి కార్యాలు మనం కలిగిన వారిగా ఉండాలి. మంచి కార్యాలు ఏంటి? ఒకటి, ఆయన పాదాల దగ్గర ప్రతి ఉదయం కూర్చొని ఆయన మాటలు ఆలకించటం. 2, పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొందటం. 3, మనం ఎల్లప్పుడూ అందరి కొరకు ప్రార్థన చేయటం. 4, ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుని కొరకు నిరీక్షణ కలిగి సహనముతో ఆయన కొరకు కనిపెట్టడం. 5, దేవుని బిడ్డలారా, ఆయన కాడిని మనం మోయటం. ఆయన పనిలో, పరిచర్యలో మనం కూడా భారాన్ని పంచుకోవటమే మంచి కార్యం. 6, మంచి మనస్సాక్షిని మనం దేవుని ఎదుట, మనుషుల దగ్గర మన మనస్సాక్షి మంచిదిగా మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. మంచి మనస్సాక్షి ఉంటేనే మనం మంచి విశ్వాసం కలిగి ఉంటాం. 7, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవునిలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ప్రార్థన వచ్చేస్తా పరిగెత్తాలి మనం. ప్రార్థన ఇప్పుడు రాలేనన్నా, వెళ్ళన్నా, నువ్వు వెళ్ళన్నా, నేను రాలేను, వెళ్ళన్నా. స్తోత్రం. సేవకులు వస్తున్నారు. స్తోత్రం. మందిరం దగ్గర పరిచర్య ఉంది, కాస్త రాళ్ళు మోయాలి. నువ్వు వెళ్ళన్నా, వస్తాలే, నువ్వు వెళ్ళండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాస్త పరిచర్యలో ఇదిగో కాస్త
సంతోషం లేదు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు సంతోషం మనకి? ఎప్పుడు సంతోషం? లోక సంబంధమైన విషయాలకు ఎంత సంతోషం మనకి, అబ్బా ఎంత ఆనందం. పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి ఏమండి. కాబట్టి ఈ రోజున మనం ఆనందించాలి. దేవుని బట్టి ఎప్పుడు ఆనందించుతూ సంతోషిస్తే సంతోషం కలిగిన మనస్సు అంట ఆరోగ్యకరమైన దేహమునిస్తుందంట, మనం స్వస్థపరిచిద్ది. అందుకని అంటాడు సంతోషం కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఉంది కానీ డిఫరెన్స్ చూపించలే మీకు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాలం చాలా వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాం, తృప్తిపరచబడ్డాం. మంచి కార్యాలు ఏంటో, మంచి కార్యాలు కానివేంటో మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభా. అయ్యా, ఏది ఉత్తమమైనదో ఏది ఉత్తమమైనది కాదో మాకు నేర్పించావు. ఏది పాపమో ఏది పాపము కాదో మాకు బయలుపరిచావు. అయ్యా, ఉత్తమమైనది చేయమంటున్నావు ప్రభా, మంచి కార్యాలు చేయమంటున్నావు ప్రభా. మీరు మమ్మల్ని దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నావు ప్రభా. ఈ ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు ఏ అవసరతలు కొరతల్లో వచ్చారో వారి కొరతల అవసరాలన్నీ మీ నామములో తీర్చండి, బలపరచండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ సమృద్ధైన దీవెనతో నింపండి, కృపాక్షేమాలతో నింపండి, పునరుద్ధాన బలం పునరుద్ధాన శక్తితో నింపండి. అయ్యా, మంచి కార్యాలు, ఉత్తమమైన కార్యాలు, మేలైన కార్యాలు మేము చేయువారిగా మమ్మల్ని మార్చమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, స్తోత్రాలు. అందరికి సంతోషంగా వందనాలు. హల్లెలూయా.